ఫ్రెండ్స్, ఈ రోజు మన యొక్క అప్డేట్స్ ఫ్రమ్ టెక్ టుడే ఛానల్. స్వాగతం, సుస్వాగతం. ఇప్పటిదాకా మన యొక్క ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా మీ యొక్క స్నేహితులు కూడా షేర్ చేయండి. ఇంకా మన యొక్క క్లాస్ అనేది చూసినట్టయితే, మన యొక్క ఛానల్ ఎవరైతే క్లాసెస్ అనేది వింటున్నారో ప్రతి ఒక్కరు కూడా రన్నింగ్ నోట్స్ అనేది మెయింటైన్ చేయండి. మీరు రన్నింగ్ నోట్స్ మెయింటైన్ చేయడం వల్ల ద మోర్ దన్ నాలెడ్జ్ అనేది మీరు గెయిన్ చేయొచ్చు. చాలా ఈజీగా మంచి స్కోరింగ్ కూడా చేయడానికి వీలుగా ఉంటుంది. ఇది కేవలం కరెంట్ అఫైర్స్ అనేది ఆల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ అనేది సేమ్ ప్యాటర్న్, సేమ్ క్వశ్చన్స్, సేమ్ టాపిక్స్. మీరు చాలా మంది అడుగుతున్నారు రైల్వేకి ఏం అడుగుతారు, వీటికి ఏం అడుగుతారు అని. అలాగేం లేదు. కరెంట్ అఫైర్స్ అనబడికి మొత్తం ఓవరాల్ గా అన్ని ఎగ్జామ్స్ కి యూస్ఫుల్ గా ఉంటుంది, కామన్ గా ఉంటుంది. కనుక మీరు డోంట్ వరీ. మీరు ఏదైతే చెప్తున్నామో ఏ రోజు క్లాస్ ఆ రోజు విన్నట్టయితే మీకు చాలా ఈజీగా ఉంటుంది. నాలెడ్జ్ కూడా గెయిన్ చేసుకోవడానికి చాలా సులభకరంగా ఉండడం జరుగుతుంది. ఇంకా మొదటి క్వశ్చన్ చూసినట్టయితే, విచ్ టూ స్టేట్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దేర్ ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్ ఓవర్ ది బన్కచెర్ల రిజర్వాయర్ ప్రాజెక్ట్? బనకచెర్ల రిజర్వాయర్ ప్రాజెక్టు పై అంతర్రాష్ట్ర జల విభేదాల్లో ఏ రెండు రాష్ట్రాలు పాలుపంచుకున్నాయి? సరైన సమాధానం ఆప్షన్ డి, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్. రీసెంట్ గా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల మధ్య ఒక ఇష్యూ అనేది రేజ్ అయింది. అది దేనిపైన అంటే ఈ యొక్క బన్కచెర్ల రిజర్వాయర్ ప్రాజెక్ట్ పైన. అయితే దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అనేది మనం చూద్దాం. ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే మొదటి పాయింట్లు ఏం చెప్తున్నారంటే, ఇటీవలే బన్కచెర్ల రిజర్వాయర్ ప్రాజెక్టు పై తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల మధ్య కొత్త అంతర్రాష్ట్ర జల విభేదం తలెత్తిందని చెప్పడం జరిగింది. ఇది ఆంధ్ర పునర్విభజన చట్టం 2014ను ఉల్లంఘిస్తుందని తెలంగాణ ఆరోపించడం జరిగింది. తెలంగాణ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏదైతే ఉందో వీళ్ళు పునర్విభజన చట్టం 2024ని ఉల్లంఘిస్తున్నారని చెప్పడం జరిగింది. దానికి గల కారణం ఏంటంటే ఇది సెకండ్ పాయింట్ ఇవ్వడం జరిగింది. సెకండ్ పాయింట్ చూడండి. గోదావరి నది పైన రీసెంట్ గా కన్స్ట్రక్షన్ చేయనున్న ఈ యొక్క బంకచర్ల రిజర్వాయర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీనిపైన ఈ యొక్క ఇష్యూ అనేది రేజ్ అయింది. అయితే గోదావరి నది ఏదైతే ఉందో దీన్ని రాయలసీమ ప్రాంతాలకు మళ్లించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ యొక్క ప్రాజెక్టును స్థాపించడం జరిగింది. రాయలసీమ ప్రాంతంలో చాలా వరకు వ్యవసాయ భూములు ఉన్నాయి, కానీ సరైన నీరు అందక చాలా మంది ఇబ్బంది పడడం జరుగుతుంది. ఆ ప్లేసుల్ని ఏవైతే ఉన్నాయో వాటిని ఈ యొక్క ప్రాజెక్ట్ తోటి డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రాజెక్ట్ ని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డెవలప్ చేయడం జరిగింది. అయితే ఇక థర్డ్ పాయింట్ చూడండి. థర్డ్ పాయింట్లు ఏం చెప్తున్నారంటే, ఇది ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లా బనకచెర్లలోని ఉందని చెప్పడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ ఎక్కడంటే నంద్యాల జిల్లా బనకచెర్లలోని ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అయితే క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారని చెప్పి చాలా మంది డౌట్ ఉంటుంది. అది కూడా నేను చెప్తాను చూడండి. క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారంటే, ఈ యొక్క బనకచెర్ల రిజర్వాయర్ ప్రాజెక్టు ఏ నది పైన కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అని చెప్పి అడుగుతారు. సరైన సమాధానం మీరు గోదావరి అని పెట్టాల్సి ఉంటుంది. తర్వాత ఈ యొక్క బంకచెర్ల రిజర్వాయర్ ప్రాజెక్టు ఏ రాష్ట్రానికి సంబంధించిందని చెప్పి క్వశ్చన్ కూడా అడగొచ్చు. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అని చెప్పి మనం చెప్పాల్సి ఉంటుంది. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే, రెండో ప్రశ్న, తావీ రివర్ దట్ వాజ్ రీసెంట్లీ సీ ఇన్ ఎ న్యూస్ ఈజ్ ఎ మేజర్ ట్రిబ్యూటరీ ఆఫ్ ఇచ్ రివర్? ఇటీవల వార్తల్లో కనిపించిన తావీ నది ఏ నదికి ప్రధాన ఉపనది? ఇక్కడ ప్రధాన ఉపనది అంటే మీకు తెలుసు, 4-5 నదులు ఒక చోట కలుస్తాయి, అక్కడ ఒక కొత్త నదిని ఫామ్ చేయడం జరుగుతుంది. అయితే ఈ యొక్క తావీ నది ఏ నదికి ప్రధాన ఉపనది అని చెప్పి అడగడం జరిగింది. సరైన సమాధానం ఆప్షన్ సి, చెనాబ్. చెనాబ్ నదికి ఈ యొక్క తావీ నది అనేది అతిపెద్ద ఉపనది అని చెప్పడం జరిగింది. అయితే ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. అయితే రీసెంట్ గా ఇది న్యూస్ లో ఎందుకు వచ్చింది, కారణం ఏంటనేది చూద్దాం. మొదటి పాయింట్లు ఏం చెప్తారంటే, రీసెంట్ గా వచ్చిన వర్షాల కారణంగా సుమారుగా నీటి మట్టం అనేది పెరిగిపోయి ఆ యొక్క తావీ నదిలో చిక్కుకున్న 9 మంది ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళని కాపాడడానికి పోలీసులు మరియు రాష్ట్ర విపత్తు సంస్థలు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా ఒక ఆపరేషన్ అనేది స్టార్ట్ చేశారంట వాళ్ళని రక్షించడానికి. అయితే ఈ యొక్క వరదల కారణంగా దీనికి సంబంధించి న్యూస్ లో రావడం జరిగింది. అయితే సెకండ్ పాయింట్లు ఏం చెప్తారంటే, ఈ తావీ నది ఏదైతే ఉందో ఇది చెనాబ్ నది యొక్క ప్రధాన ఎడమ ఒడ్డు ఉపనది మరియు జమ్మూ ప్రాంతాల్లో ఒక ముఖ్యమైన నది అని చెప్పొచ్చు. అయితే క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారు అని చూద్దాం. మొదటిగా క్వశ్చన్ ఎలా అడుగుతారంటే, తావీ నది ఏ నదికి ఉపనది అని చెప్పి అడుగుతారు. దానికి సమాధానం చెనాబ్ అని పెడతారు. ఓకే. అయితే ఇక్కడ ఈ యొక్క తావీ నది చెనాబ్ నదికి ఎడమ వైపుదా కుడి వైపుదా అని చెప్పి క్వశ్చన్ అడుగుతాడు. ఎడమ వైపు ఉపనదా కుడి వైపు ఉపనదా అని చెప్పి అడుగుతాడు. అయితే ఇది ఎడమ వైపు ఉపనదని మనం చెప్పాల్సి ఉంటుంది. అదే విధంగా థర్డ్ పాయింట్ చూడండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ యొక్క తావీ నది ఏదైతే ఉందో దీన్ని సూర్యపుత్రి అని చెప్పి కూడా పిలుస్తారంట. ఈ నదికి మరో పేరేంటి, సూర్యపుత్రి అని పిలుస్తారంట. అంటే పురాతన గ్రంథాల్లోని ఈ యొక్క నేమ్ అనేది ఉందంట, ఆ నదికి సంబంధించి నేమ్ అనేది ఉంది. ఏమని పిలుస్తారంటే సూర్యపుత్రి అని చెప్పి పిలుస్తారని చెప్పడం జరిగింది. మూడవ ప్రశ్న, విచ్ ఎక్స్ప్రెస్ వేవ్ ఈజ్
Which expressway in India is the first to be equipped with the AI-powered advanced traffic management system? భారతదేశంలోని ఏ ఎక్స్ప్రెస్ వేలోని ఏఐ పవర్ అడ్వాన్స్డ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ ను అమర్చబడింది అని చెప్పి అడగడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే రీసెంట్ గా ఒక ఎక్స్ప్రెస్ వే కంట ఏఐ పవర్డ్ అడ్వాన్స్డ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ ని అమర్చారంట. ఈ యొక్క ఏ ఎక్స్ప్రెస్ వే అని చెప్పి అడగడం జరిగింది. సరైన సమాధానం ఆప్షన్ డి, ద్వారకా ఎక్స్ప్రెస్ వేవ్. ద్వారకా ఎక్స్ప్రెస్ వేవ్. మీ అందరికీ తెలుసు, మనకి హైవేలు ఉంటాయి, లోకల్ రోడ్స్ ఉంటాయి, ఇలా ప్రతిదీ కూడా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ద్వారకా ఎక్స్ప్రెస్ వేలో రీసెంట్ గా ఏఐ పవర్డ్ అడ్వాన్స్డ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ ని అటాచ్డ్ చేశారని వారు చెప్పడం జరిగింది. ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే ద్వారకా ఎక్స్ప్రెస్ వేకి సంబంధించి, ద్వారకా ఎక్స్ప్రెస్ వే బికమ్ ది ఫస్ట్ రోడ్ ఇన్ ఇండియా టు బి ఎక్వైప్డ్ విత్ ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ అడ్వాన్స్డ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత అడ్వాన్స్డ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ తో కూడిన తొలి రోడ్డుగా ద్వారకా ఎక్స్ప్రెస్ వే గుర్తింపు పొందింది. ఇంకా సెకండ్ పాయింట్ ఏం చెప్తున్నారంటే, ది ప్రాజెక్ట్ ఈజ్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ బై ఇండియన్ హైవే మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్. ఈ యొక్క ప్రాజెక్ట్ ని ఇంప్లిమెంట్ చేసిన సంస్థ ఏదని చెప్పి మనకి క్వశ్చన్ అనేది అడుగుతాడు. ఇండియన్ హైవే మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్ సంస్థ ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది టేక్ ఓవర్ చేసిందని చెప్పాలి. ఇంకా అదే విధంగా క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారు చూసినట్టయితే, మొదట ఏఐ పవర్ అడ్వాన్స్డ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ కలిగిన హైవే ఎక్స్ప్రెస్ హైవే ఏదని చెప్పి అడుగుతారు. ద్వారకా ఎక్స్ప్రెస్ హైవే అని చెప్పి మనం చెప్పాల్సి ఉంటుంది. 4వ ప్రశ్న, కపటగుడ్డ వైల్డ్ లైఫ్ శాంచురీ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? కపటగుడ్డ వన్యప్రాణ అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? సరైన సమాధానం ఆప్షన్ ఏ, కర్ణాటక. ఇక్కడ మనం చూడండి, డెఫినెట్ గా ఈ క్వశ్చన్ అనేది వచ్చే అవకాశం ఉంది. కపటగూడ వైల్డ్ లైఫ్ శాంచురీ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్ అని చెప్పి క్వశ్చన్ అనేది అడుగుతారు. సరైన సమాధానం కర్ణాటక అని మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఎక్స్ప్లెనేషన్ లో మొదటి పాయింట్ చూసినట్టయితే, ది యూనియన్ గవర్నమెంట్ ఇష్యూడ్ ది ఫైనల్ నోటిఫికేషన్ డిక్లేర్ టు ద ఈకో సెన్సిటివిటీ జోన్ అరౌండ్ ద కపటగూడ వైల్డ్ లైఫ్ శాంచురీ ఎండింగ్ 10 years లాంగ్ మూవ్మెంట్ టు ప్రొటెక్ట్ ద ఏరియా ఇన్ నార్త్ కర్ణాటక అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ యొక్క కపటగుడ్డ వన్యప్రాణ అభయారణ్యం చుట్టూ ఈకో సెన్సిటివిటీ జోన్ ను ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందంట. ఉత్తర కర్ణాటకలోని ఈ ప్రాంతాన్ని రక్షించడానికి సుమారుగా 10 సంవత్సరాలుగా సాగుతున్న ఈ యొక్క ఉద్యమానికి ముగింపు అనేది పలకడం జరిగింది. ఈ యొక్క ఫారెస్ట్ ఏదైతే ఉందో దీన్ని కాపాడడానికి సుమారుగా 10 సంవత్సరాల నుంచి ఒక ఇష్యూ అనేది రేజ్ అయి ఉందంట. అయితే దానికి ముగింపు అనేది నేటితో పలకడం జరిగిందని వారు చెప్పడం జరిగింది. ఇంకా సెకండ్ పాయింట్ చూసినట్టయితే, ఇది వెస్టర్న్ గేట్స్ ఆఫ్ నార్త్ కర్ణాటక అని పిలుస్తారని చెప్పొచ్చు. ఈ యొక్క జోన్ ఏదైతే ఉందో, ఈ యొక్క కపటగుడ్డ వన్యప్రాణ అభయారణ్య కర్ణాటకలోని గదగ్ జిల్లాలో ఉందని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఈ ప్రాంతాన్ని ఉత్తర కర్ణాటక పశ్చిమ కనుమలను కూడా పిలుస్తారని చెప్పి వారు చెప్పడం జరిగింది. అదే విధంగా క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారు అని చూసినట్టయితే, మొదటగా ఈ యొక్క కపటగుడ్డ వైల్డ్ లైఫ్ శాంచురీని ఏమని పిలుస్తారు అని చెప్పి అడుగుతారు. దీనికి మరో పేరు ఏంటని కూడా అడుగుతారు. దానికి మీరు చెప్పాల్సిన సమాధానం వెస్టర్న్ గేట్స్ ఆఫ్ నార్త్ కర్ణాటక, ఉత్తర కర్ణాటక పశ్చిమ కనుమలు అని చెప్పి పిలుస్తారు. అదే విధంగా ఇది ఏ ప్రాంతంలో ఉంది అని చెప్పి కూడా అడుగుతారు. ఈ యొక్క వైల్డ్ లైఫ్ శాంచురీ ఏ ప్రాంతంలో ఉందని అడిగితే మీరు చెప్పాల్సింది గదగ్ జిల్లాలోని, కర్ణాటకలోని గదగ్ జిల్లాలో ఉందని చెప్పి చెప్పాల్సి ఉంటుంది. 5వ ప్రశ్న చూసినట్టయితే, ది పాస్పోర్ట్ సేవ పోర్టల్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై విచ్ మినిస్ట్రీ? పాస్పోర్ట్ సేవలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి ఏ మంత్రివర్గ శాఖ ఏర్పాటు చేసింది అని చెప్పి అడగడం జరిగింది. సరైన సమాధానం ఆప్షన్ బి, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. ఈ యొక్క పాస్పోర్ట్ సేవల పోర్టల్ ఏదైతే ఉందో ఇది ద అండర్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ యొక్క ఆధీనంలో ఉంటుందని చెప్పొచ్చు. అయితే రీసెంట్ గా దీనికి సంబంధించి ఎందుకు వచ్చింది కారణం అనేది ఎక్స్ప్లెనేషన్ లో చూద్దాం. రీసెంట్ గా మొదటి పాయింట్ లో చూసినట్టయితే, పాస్పోర్ట్ సేవ పోర్టల్ ఏదైతే ఉందో ప్రధాన సర్వర్ సమస్యలు ఎదుర్కొంది. ఇది భారతదేశం అంతటా పాస్పోర్ట్ సేవల కేంద్రము వద్ద అంతరాయాన్ని కలిగించిందని చెప్పొచ్చు. ఇంకా సెకండ్ పాయింట్ లో ఏం చెప్తున్నారంటే, ప్రభుత్వం మరియు ప్రైవేటు భాగస్వాములతోటి టాటా కన్సల్టెన్సీ సర్వీస్ భాగస్వామితోటి ఈ యొక్క విదేశీ వ్యవహారాల మంత్రివర్గ శాఖ పాస్పోర్ట్ సేవల పోర్టల్ ఏర్పాటు చేసిందని చెప్పొచ్చు.
అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే రీసెంట్ గా దీనికి సంబంధించి సర్వర్ ఇష్యూ అంటే వచ్చిందంట మొత్తం దేశవ్యాప్తంగాన. దీని కారణంగా చాలా మంది పాస్పోర్ట్స్ అప్లై చేసుకోవడం కానీ ట్రావెలింగ్ కానీ చాలా ఇబ్బంది అయింది. అయితే ఇది ఇంపార్టెంట్ అని ఎందుకంటారంటే ఇది పాస్పోర్ట్ ఏదైతే ఉందో ఇది నేషనల్ ఇంటర్నేషనల్ సంబంధించిన ఇష్యూ అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా మంది ప్రయాణికులు ఉంటారు మన దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళే వారు కూడా చాలా మంది ఉంటారు కాబట్టి దీని గురించి క్వశ్చన్ కూడా అడిగే అవకాశం డెఫినెట్ గా వస్తుంది. నెక్స్ట్ 6వ ప్రశ్న చూసినట్టయితే విచ్ స్టేట్ గవర్నమెంట్ యాజ్ రీసెంట్లీ అప్రూవ్డ్ ద శక్తిపీఠ్ ఎక్స్ప్రెస్ ప్రాజెక్ట్. శక్తిపీఠ్ ఎక్స్ప్రెస్ ను హైవే ప్రాజెక్ట్ ను ఇటీవలే ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది? శక్తిపేట్ ఎక్స్ప్రెస్ హైవే ప్రాజెక్ట్ ను ఇటీవల ఏ రాష్ట్రం ఆమోదించిందని చెప్పి అడగడం జరిగింది. సరైన సమాధానం ఆప్షన్ ఏ మహారాష్ట్ర. మహారాష్ట్ర గవర్నమెంట్ రీసెంట్ గా అనౌన్స్ చేయడం జరిగింది శక్తిపేట్ ఎక్స్ప్రెస్ వే ప్రాజెక్ట్ అనేది. పాయింట్ లో చూసినట్టయితే సుమారుగా 802 కిలోమీటర్లు నాగపూర్ నుంచి గోవాకు ఈ యొక్క శక్తిపీఠ ఎక్స్ప్రెస్ హైవేని కన్స్ట్రక్షన్ చేయనున్నారని చెప్పడం జరిగింది. అయితే మహారాష్ట్ర ప్రభుత్వం సుమారుగా 20,787 కోట్లు రుణాన్ని తీసుకుందని చెప్పడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మహారాష్ట్ర ఎంత తీసుకుంది? 20,787 కోట్లు రుణం తీసుకుందని చెప్పవచ్చు ఈ యొక్క ప్రాజెక్ట్ కోసం. ఇంకా సెకండ్ పాయింట్ లో చూసినట్టయితే ఏం చెప్తున్నారంటే ఇక ఎక్స్ప్రెస్ వే ఏదైతే ఉందో 6 వరుసల గ్రీన్ ఫీల్డ్ కారిడార్ కు సుమారుగా 80,000 కోట్లకు పైగా ఖర్చు అవుతుందని అంచనా వేయడం జరిగింది. అయితే ఇక్కడ మనకు అడిగే క్వశ్చన్ ఏంటంటే మొదటిగా ఏమడితారంటే ఈ యొక్క శక్తిపీఠ్ ఎక్స్ప్రెస్ వే ఏదైతే ఉందో ఇది ఎక్కడ నుంచి ఎక్కడ వరకు అని చెప్పి అడిగితారు. మహారాష్ట్రలో ఉన్న నాగపూర్ నుంచి గోవాకు ఈ యొక్క హైవే అనేది వేయడం జరుగుతుంది. అయితే దీని యొక్క ఎంత దూరం అని చెప్పి అడిగితారు. 802 కిలోమీటర్లు అని చెప్పాల్సి ఉంటుంది. అయితే ప్రాజెక్ట్ అయిన ఖర్చు ఎంత అని కూడా అడిగితారు డెఫినెట్ గా. సుమారుగా దీనికి 80,000 కోట్ల వరకు ఖర్చు అవకాశం ఉందని చెప్పి చెప్పడం జరిగింది. 7వ ప్రశ్న ఇండియా రీసెంట్లీ సిగ్నేటెడ్ ఏ సబ్మెరియన్ కోఆపరేషన్ అగ్రిమెంట్ విత్ విచ్ కంట్రీ. భారతదేశం ఇటీవలే ఏ దేశంతో జలాంతరంగ సహకార ఒప్పందాన్ని కుదిరించుకుంది? ఇక్కడ మనం చూసినట్లయితే సరైన సమాధానం ఆప్షన్ సి సౌత్ ఆఫ్రికా. రీసెంట్ గా భారతదేశం సౌత్ ఆఫ్రికాతో ఒక ఒప్పందం కుదిరించుకుంది. ఈ యొక్క సబ్మెరీన్స్ ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించి కోఆపరేషన్ అగ్రిమెంట్ అని చెప్పొచ్చు. ఎక్స్ప్లనేషన్ చూసినట్టయితే దక్షిణాఫ్రికాలోని జోహానస్బర్గ్ లోని జరిగిన 9వ జాయింట్ డిఫెన్స్ కమిటీ సమావేశంలోని జలాంతరాంగమి సహకారానికి సంబంధించి భారత్ దక్షిణాఫ్రికాలు యొక్క 2 దేశాలు ఒప్పందాలపై సంతకం చేసుకున్నారు. అయితే చూడండి ఇది 9వ జాయింట్ డిఫెన్స్ కమిటీ అని చెప్పడం జరిగింది. ఈ కమిటీలో జరిగిన మీటింగ్ సమయంలోని సౌత్ ఆఫ్రికా మరియు భారతదేశం 2 కూడా ఈ యొక్క సబ్మెరియన్ కోఆపరేషన్ డ్యూరింగ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఒప్పందం కుదిరించుకున్నాయని చెప్పడం జరిగింది. అయితే క్వశ్చన్ ఏ విధంగా అడిగితారని చూసినట్టయితే దక్షిణాఫ్రికా మరియు భారతదేశం యొక్క ఒప్పందం కుదిరించుకున్నాయి కదా. అయితే ఇది ఎక్కడ ఇది ఎన్నో సెషన్ అని అడిగితారు. ఇది 9వ సెషన్ అని మనం చెప్పాల్సి ఉంటుంది. తర్వాత ఇది ఎక్కడ జరిగింది ఈ యొక్క జాయింట్ డిఫెన్స్ కమిటీ ఎక్కడ జరిగిందని చెప్పి అడుగుతారు. జోహానస్బర్గ్ సౌత్ ఆఫ్రికా. సౌత్ ఆఫ్రికాలోని జోహానస్బర్గ్ లో ఈ యొక్క మీటింగ్ అనేది జరిగింది. ఇక్కడ ఈ యొక్క ఒప్పందం అనేది కుదిరించుకున్నారు. 8వ క్వశ్చన్ విచ్ కంట్రీ విల్ హోస్ట్ ది వరల్డ్ పోలీస్ అండ్ ఫైర్ గేమ్స్ 2029. వరల్డ్ పోలీస్ అండ్ ఫైర్ గేమ్స్ 2029 కు ఏ దేశం ఆతిథ్యం ఇస్తుంది అని చెప్పి అడగడం జరిగింది. సరైన సమాధానం ఆప్షన్ ఏ ఇండియా. ఈ ఏడాది ఇక్కడ మనకి ఇండియాలోని జరగనుందని చెప్పడం జరిగింది. ఎక్స్ప్లనేషన్ చూసినట్టయితే ఇండియా టు హోస్ట్ 2029 వరల్డ్ పోలీస్ ఫైర్ గేమ్ ఇన్ గుజరాత్. ఈ యొక్క వరల్డ్ పోలీస్ ఫైర్ గేమ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి గుజరాత్ లో జరగనుందని చెప్పడం జరిగింది. ఇది 2029 వరల్డ్ పోలీస్ ఫైర్ గేమ్స్ ఇన్ గుజరాత్ అని చాలా క్లియర్ గా ఇవ్వడం జరిగింది. ఇంకా సెకండ్ పాయింట్ చూడండి. యూనియన్ మినిస్టర్ అమిత్ షా ఎక్స్ప్రెస్ ఈజ్ జాయ్ ఓవర్ ఇండియా బీయింగ్ డిజైన్డ్ యాజ్ ద హోస్ట్ కంట్రీ ఫర్ ద 2029 వరల్డ్ పోలీస్ అండ్ ఫైర్ గేమ్స్ అని చెప్పడం జరిగింది. 2029 వరల్డ్ పోలీస్ అండ్ ఫైర్ గేమ్స్ భారత్ ఆతిథ్య దేశంగా ఎంపిక కావడంపై మన యొక్క కేంద్ర హోంమంత్రి అమిత్ షా హర్షం వ్యక్తం చేశారని చెప్పొచ్చు. 9వ ప్రశ్న ఇన్ విచ్ సిటీ ది 21st స్టీరింగ్ కమిటీ మీటింగ్ ఆఫ్ ప్రాజెక్ట్ ఎలిఫెంట్ హెల్డ్ ఆన్ 26 జూన్ 2025. 26 జూన్ 2025న ప్రాజెక్ట్ ఎలిఫెంట్ యొక్క 21వ స్టీరింగ్ కమిటీ సమావేశం ఏ నగరంలో జరిగింది? అంటే ఇక్కడ మనం చూసినట్లయితే సరైన సమాధానం ఆప్షన్ డి డెహ్రాడూన్. డెహ్రాడూన్ ఏ స్టేట్ కి సంబంధించిన క్యాపిటల్ మీరు నాకు వీడియో కింద కామెంట్ అనేది చేయండి.
ఎక్స్ప్లెనేషన్ మనం చూసినట్టయితే మొదటగా ఇక్కడ 21st స్టీరింగ్ కమిటీ మీటింగ్ ఆఫ్ ప్రాజెక్ట్ ఎలిఫెంట్స్ అట్ ద ఇందిరా గాంధీ నేషనల్ ఫారెస్ట్ అకాడమీ డెహ్రాడూన్ లో ఉన్న ఇందిరాగాంధీ నేషనల్ ఫారెస్ట్ అకాడమీ వద్ద దీనికి సంబంధించి స్టీరింగ్ కమిటీ మీటింగ్ అనేది జరిగిందంట. అయితే ఈ యొక్క మీటింగ్ యొక్క ఉద్దేశం ఏంటనే చూద్దాం. చైర్డ్ బై ద యూనియన్ మినిస్టర్ భూపేందర్ యాదవ్, ఫోకస్డ్ ఆన్ అడ్రస్సింగ్ ది క్రిటికల్ ఇష్యూస్ ఆఫ్ హ్యూమన్ ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్ అని చెప్పడం జరిగింది. మనుషులు మరియు ఎలిఫెంట్స్ ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించి సంఘర్షణ యొక్క క్లిష్టమైన సమస్యలను పరీక్షించడం పైన దృష్టి సారించడానికి ఈ యొక్క మీటింగ్ అనేది పెట్టడం జరిగింది. అయితే ఇక్కడ మనకి క్వశ్చన్ ఏ విధంగా వస్తుంది అని చూసినట్టయితే, స్టీరింగ్ కమిటీ మీటింగ్ యొక్క ప్రాజెక్టు దేనికి సంబంధించింది అని అడుగుతారు. సరైన సమాధానం ఎలిఫెంట్ అని చెప్పాల్సి ఉంటుంది. అయితే ఈ యొక్క మీటింగ్ ఎక్కడ జరిగింది అని కూడా క్వశ్చన్ అనేది వస్తుంది. ఇది డెహ్రాడూన్ లోని ఇందిరాగాంధీ నేషనల్ ఫారెస్ట్ అకాడమీ వద్ద జరిగిందని చెప్పాల్సి ఉంటుంది. దాంతోపాటు ఈ యొక్క డెహ్రాడూన్ ఏ స్టేట్ క్యాపిటల్ అనేది మీరు నాకు కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. 10వ ప్రశ్న చూసినట్టయితే, who inaugurated the country's first maritime sector focused non-banking financial company, సాగరమల్లా ఫైనాన్షియల్ కోఆపరేషన్ లిమిటెడ్. వీరేం చెప్తున్నారు చూద్దాం. దేశంలో మొట్టమొదటి మెరిటైమ్ సెక్టర్ ఫోకస్డ్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ సాగరమల్ ఫైనాన్షియల్ కోఆపరేషన్ లిమిటెడ్ ఎవరు ప్రారంభించారు? ఈ యొక్క సాగరమల్ల ఫైనాన్షియల్ కోఆపరేషన్ లిమిటెడ్ ఎవరు ప్రారంభించారు అని అడగడం జరిగింది. సరైన సమాధానం ఆప్షన్ ఏ, సర్బానంద్ సోనోవాల్ అనే వారు దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది, ఈ యొక్క సాగర్మల్ ఫైనాన్షియల్ కోఆపరేషన్ లిమిటెడ్ బ్యాంక్ ని. అయితే దీనికి సంబంధించిన వివరాలు కూడా తెలుసుకుందాం. ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే, దేశంలోని మొట్టమొదటి సముద్ర రంగం కేంద్రకృతి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీని సాగర్మల్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ లిమిటెడ్ ను కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జల మార్గాలు మంత్రివర్గ శాఖ అయిన సర్బానంద్ సోనోవాల్ 2025 జూన్ 26న ప్రారంభించడం జరిగింది. అయితే రీసెంట్ గా ఈ యొక్క సముద్రానికి సంబంధించి ఏవైతే ఉంటాయో వారందరికీ కూడా ఒక నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ అనేది చాలా ఇంపార్టెంట్ అని గుర్తించి ఒక నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీని స్థాపించడం జరిగింది. దాని పేరు సాగరమల్ల ఫైనాన్షియల్ కోఆపరేషన్ లిమిటెడ్ అని నేమ్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. అయితే దీన్ని ఇనాగ్రేట్ చేసింది ఎవరని చూసినట్టయితే మన యొక్క కేంద్ర మంత్రి, షిప్ యార్డ్ కి సంబంధించిన కేంద్ర మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన ఎవరు? సర్బానంద్ సోనోవాల్ దీన్ని ప్రారంభించడం జరిగింది. ఇంకా ఈ యొక్క సాగర్మల్ల ప్రోగ్రాం ఏదైతే ఉందో దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. 2015 మార్చిలో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిందని చెప్పడం జరిగింది. సాగర్మల్ల ప్రోగ్రాం ఏదైతే ఉందో దీన్ని 2015 మార్చిలో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిందంట. అంతర్జాతీయ వాణిజ్య మరియు ఆర్థిక అభివృద్ధిని ప్రోత్సహించడానికి భారతదేశంలోని సమర్థవంతమైన మరియు తక్కువ ఖర్చుతో కూడిన ఆధునిక సముద్ర లాజిస్టిక్ రంగాన్ని క్రమబద్ధీకరించడం మరియు అభివృద్ధి చేయడం లక్ష్యంతో దీన్ని డెవలప్ చేయడం జరిగిందని వారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే దీనికి అర్థం ఏంటంటే ద బూస్టింగ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ మరియు ఎకనామికల్ డెవలప్మెంట్ చేసే ఉద్దేశంతో ఈ యొక్క లో కాస్ట్ మోడర్న్ మెరిటైమ్ లాజిస్టిక్ సెక్టర్ ని ప్రారంభించడం జరిగిందని చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. 11వ ప్రశ్న చూసినట్టయితే, నాటో సమ్మిట్ 2026 విల్ బి హోస్టెడ్ బై విచ్ కంట్రీ? నాటో సమ్మిట్ 2026కు ఏ దేశం ఆతిథ్యం ఇస్తుంది? సరైన సమాధానం ఆప్షన్ బి టర్కీ. అయితే 2026కు టర్కీ ఇస్తుంది, ఓకే. మరి 2025లో ఇక నాటో సమ్మిట్ ఎక్కడ జరిగింది? ఆల్రెడీ నేను ఎస్టర్డే క్లాస్ లో చెప్పాను దీనికి సంబంధించి. సరైన సమాధానం 2025 సమ్మిట్ అయితే నెదర్లాండ్ లో జరిగింది. అయితే 2026లోని టర్కీలో జరగనుంది. ఆల్రెడీ నిన్నటి చెప్పిన విషయాలు మళ్ళీ చెప్తున్నాను, ఒకసారి ఇక్కడ చూడండి. 2026 నాటో శిఖరాగ్రి సమావేశానికి టర్కీ ఆతిథ్యం ఇవ్వనుందని చెప్పడం జరిగింది. ఇంకా సెకండ్ పాయింట్ లో చూసినట్టయితే నెదర్లాండ్ లోని హాంగ్ లోని 2025 నాటో శిఖరాగ్ని సమావేశం జూన్ 24, 25, 2025లో ఆల్రెడీ జరిగిపోయింది. అయితే ఇక్కడ మూడో పాయింట్ ఏం చెప్తున్నారంటే, నాటో సెక్రటరీ జనరల్ ఎల్లప్పుడూ నాటో శిఖరాగ్రి సమావేశానికి అధ్యక్షత వహిస్తారని కూడా వారు చెప్పడం జరిగింది. ఇంకా ఫోర్త్ పాయింట్ చూసినట్టయితే, హాంగ్ సదస్సుకు నెదర్లాండ్ మాజీ ప్రధాని ప్రస్తుత సెక్రటరీ జనరల్ గా మార్క్ రూట్ అధ్యక్షత వహిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి చూసినట్టయితే ఈ యొక్క నాటోకి ఫుల్ ఫామ్ ఏంటి? నార్త్ అథ్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్
ట్రీటీ ఆర్గనైజేషన్ అని పిలవడం జరుగుతుంది. డెఫినెట్ గా ఫుల్ ఫామ్ అయితే అడిగితారు. NATO అంటే ఏంటని చెప్పి ఈ క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది. నార్త్ అథ్లెటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అని చెప్పాల్సి ఉంటుంది. ఇంకా ఈ యొక్క ఫౌండేషన్ చూసినట్టయితే 4th April 1949 దీన్ని 4 ఏప్రిల్ 1949లో దీన్ని ప్రారంభించడం జరిగింది. ఇంకా సెక్రటరీ జనరల్ చూసినట్టయితే మార్క్ రుట్టే దీనికి సెక్రటరీ జనరల్ కింద ఉండడం జరిగింది. అయితే ఈయన నెదర్లాండ్ యొక్క మాజీ ప్రధాని అని కూడా మనం చెప్పొచ్చు. హెడ్ క్వార్టర్స్ చూసినట్టయితే బ్రుజిలిస్ బెల్గ్యూమాలోని బ్రుజిలిస్ లోని దీనికి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ అనేది ఉంది. ఇంకా 12వ క్వశ్చన్ చూడండి. ఆన్ విచ్ డేట్ మైక్రో స్మాల్ అండ్ మీడియం సైజ్డ్ ఎంటర్ప్రైజ్ డే ఈజ్ సెలబ్రేటెడ్? సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు? సరైన సమాధానం 27 జూన్ ప్రతి ఏటా కూడా మైక్రో స్మాల్ అండ్ మీడియం సైజ్డ్ ఎంటర్ప్రైజేషన్ డే అనేది సెలబ్రేషన్ చేసుకుంటారు. అయితే ఇక్కడ నుంచి ఇంకో క్వశ్చన్ కూడా వస్తుంది. MSME కి ఫుల్ మీనింగ్ ఏంటని చెప్పి అడుగుతారు. MSME అంటే మైక్రో స్మాల్ మీడియం సైజ్డ్ ఎంటర్ప్రైన్షిప్ అని చెప్పాల్సి ఉంటుంది. తెలుగులో అయితే సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు అని చెప్పి చెప్పాల్సి ఉంటుంది. ఎక్స్ప్లెనేషన్ చూడండి, చాలా సింపుల్ గా చెప్పుదాం. ఇందులో ఏం లేదు అంతగా. ఇందులో ఏం చెప్తారంటే చిన్న చిన్న వ్యాపారాలు చిన్న ఏదైతే ఉంటాయో మీడియం సూక్ష్మ అంటే పల్లెటూరులో గాని టౌన్ లో గాని చాలా మంది వ్యాపారాలు పెట్టుకుంటుంటారు. వాళ్ళందరికీ కూడా రుణాలు ఇవ్వడానికి గవర్నమెంట్ దీన్ని స్థాపించడం జరిగింది. MSME అనేది స్థాపించడం జరిగింది. దీని ద్వారా తక్కువ రుణాలకి అందరికీ డబ్బులు ఇచ్చి వారి చేత వ్యాపారాలు పెట్టి వాళ్ళని ప్రోత్సహించడానికి ఇది చాలా బాగా ఉపయోగపడడం జరిగింది. అయితే వాళ్ళకి గుర్తుగా చిన్న చిన్న వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి గుర్తుగా ప్రతి ఏడాది కూడా జూన్ 27న ప్రపంచ MSME దినోత్సవం కింద ప్రకటించుకోవడం జరిగింది. అదేవిధంగా జాబ్స్ క్రియేషన్ చేయడం కానీ ఇన్నోవేషన్ కానీ సస్టైనబుల్ చేయడం కానీ డెవలప్మెంట్ కానీ ఇవన్నీ కూడా వీటి కింద భాగం కింద రావడం జరుగుతుంది. ఇంకా చివరిగా మనం ఇక్కడ థీమ్ అనేది చూసారైతే మనకి ఇంపార్టెంట్ ఏంటంటే థర్డ్ పాయింట్ చూడండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఈ ఏడాది థీమ్ వచ్చేసి ఎన్హాన్సింగ్ ది రోల్ ఆఫ్ MSME యాజ్ ఏ డ్రైవర్స్ ఆఫ్ సస్టైనబుల్ గ్రోత్ అండ్ ఇన్నోవేషన్. 2025 థీమ్ చూసినట్లయితే సుస్థిర వృద్ధి మరియు ఆవిష్కరణలకు చోదకులుగా MSMEలు పాత్రను పెంచడమే లక్ష్యమని చెప్పడం జరిగింది. MSME పాత్రను పెంచడమే లక్ష్యం అని చెప్పడం జరిగింది. అంటే చిన్న మధ్య తరగతి ఎవరైతే ఉంటారో వ్యాపారస్తులు వారిని ప్రోత్సహించడం, తర్వాత డెవలప్ చేయడం, వారిని ముందుకు తీసుకెళ్లడం ఉద్దేశంతో ఈ యొక్క థీమ్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. 13వ ప్రశ్న. ఇంటర్నేషనల్ డే ఆఫ్ డెఫ్ బ్లైండ్నెస్ ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ విచ్ డేట్? అంతర్జాతీయ చవిటి అంధత్వం దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు? సరైన సమాధానం ఆప్షన్ సి 27 జూన్. ప్రతి ఏడాది కూడా జూన్ 27న అంతర్జాతీయ చవిటి అంధత్వ దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. ఎక్స్ప్లెనేషన్ ఏం చెప్తున్నారంటే అంధత్వంతో నివసించే వ్యక్తులకు హక్కులను గుర్తించడానికి మరియు వాదించడానికి ప్రతి సంవత్సరం కూడా జూన్ 27న అంతర్జాతీయ చవిటి అంధత్వ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఇది వినికిడి మరియు దృష్టి లోపాల యొక్క ప్రత్యేకమైన మరియు తీవ్రమైన కలయిక అని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క దినోత్సవం ఏదైతే ఉందో ఇది జూన్ 27, 2024న పూర్తి స్థాయిలో అనువాదించడం జరిగింది. యునైటెడ్ నేషనల్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఈ యొక్క సంస్థ ఈ యొక్క అంధత్వం దినోత్సవాన్ని జూన్ 27, 2024లోని ప్రారంభించింది. ఇది రెండోసారి జరుపుకోవడం దీనికి సంబంధించి ఆ విషయం కూడా మీరు గుర్తుంచుకోవాలి. మీరు ఇక్కడ సెకండ్ పాయింట్ లో చూడొచ్చు. ది యునైటెడ్ నేషనల్ జనరల్ అసెంబ్లీ త్రూ రిసొల్యూషన్ అఫీషియల్లీ డిజైన్డ్ June 27 as the International Day of Deaf Blindness in 2024. జూన్ 27, 2024న అంతర్జాతీయ చవిటి అంధత్వ దినోత్సవంగా అధికారికంగా ప్రకటించారని చెప్పొచ్చు. అయితే ఎవరు ప్రకటించారు అనేది ఇక్కడ ప్రశ్న. యునైటెడ్ నేషనల్ జనరల్ అసెంబ్లీ దీన్ని ప్రకటించడం జరిగింది. అయితే ఈ యొక్క యునైటెడ్ నేషనల్ జనరల్ అసెంబ్లీ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? అమెరికాలో ఉంది. ఎక్కడుంది? అమెరికాలో ఉంది. 14వ ప్రశ్న చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. ఇండియన్ ఫస్ట్ క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ విల్ బి లాంచ్డ్ ఇన్ విచ్ సిటీ బై January 2026? భారతదేశపు మొట్టమొదటి కంప్యూటింగ్ వ్యాలీ జనవరి 26 నాటికి ఏ నగరంలో ప్రారంభించబడుతుంది? ఇక్కడ మనం చూసినట్లయితే
భారతదేశపు మొట్టమొదటి క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ జనవరి 2026 నాటికి ఏ నగరంలో ప్రారంభించబడుతుంది? సరైన సమాధానం ఆప్షన్ సి అమరావతి. అమరావతిలోని దీనికి సంబంధించి ఫస్ట్ అంటే మొట్టమొదట క్వాంటమ్ ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే ఎక్స్ప్లెనేషన్ ఏం చెప్తారంటే బంగ్లాదేశ్ విల్ అబ్జర్వ్ August 8 యాజ్ ఎ న్యూ బంగ్లాదేశ్ డే టు మార్క్ ద యానివర్సరీ ఆఫ్ స్వేరింగ్ ఇన్ ద ఇంటర్మిన్ గవర్నమెంట్ లీడ్ బై ద నోబెల్ గ్రహీత మహమ్మద్ యూసఫ్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే గత ఏడాది విద్యార్థుల నేతృత్వంలోని జరిగిన తిరుగుబాటు కారణంగాన షేక్ ఆసినా యొక్క ప్రభుత్వం కుప్పకూలిపోయిందంట. ఆవిడ యొక్క ప్రభుత్వం కుప్పకూలిన తర్వాత నోబెల్ బహుమతి గ్రహీత అయిన మహమ్మద్ యూనస్ అనే వ్యక్తి రీసెంట్ గా మధ్యంతర ప్రభుత్వ ప్రమాణ స్వీకారం చేసి వార్షిక పురస్కరించుకున్న దినం ఆగస్టు 8న బంగ్లాదేశ్ న్యూ బంగ్లాదేశ్ డే కింద ప్రకటించుకోవడం జరిగింది. ఇంకా ఎల్లో కలర్ లో మార్చేసాం కదా, అక్కడ ఏం చెప్తున్నారంటే ఇక్కడ చూడండి లాస్ట్ పాయింట్ ఏం చెప్తున్నారంటే ఆగస్టు 5వ తేదీన జులై తిరుగుబాటు దినంగా ప్రభుత్వం ప్రకటించుకుందంట. బంగ్లాదేశ్ ప్రభుత్వం రీసెంట్ గా జరిగిన గొడవల కారణంగా షేక్ హసీనా యొక్క ప్రభుత్వం కుప్పకూలిపోయింది. ఈవిడ ప్రభుత్వం కుప్పకూలిపోయిన తర్వాత మధ్యంతర ప్రభుత్వం కింద మహమ్మద్ యూసఫ్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈయన నోబెల్ బహుమతి గ్రహీత అని చెప్పొచ్చు. ఈయన యొక్క ప్రభుత్వం రీసెంట్ గా ఫామ్ లోకి రావడం జరిగింది. అయితే వస్తూ వీళ్ళు ఏం చెప్పారంటే ఆగస్టు 5వ తేదీని జులై తిరుగుబాటు దినంగా ప్రకటించుకున్నారు. తర్వాత ఆగస్టు 8న న్యూ బంగ్లాదేశ్ డే కింద కూడా వారు ప్రకటించుకోవడం జరిగింది. 16వ ప్రశ్న చూడండి, ఈ రోజు మన క్లాస్ లో లాస్ట్ ప్రశ్న. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బికమ్ ఇండియాస్ ద ఫస్ట్ బ్రాండ్ టు క్రాస్ 30 బిలియన్ అకార్డింగ్ టు ద బ్రాండ్ ఫైనాన్షియల్ రిపోర్ట్ 2025. బ్రాండ్ ఫైనాన్షియల్ రిపోర్ట్ 2025 ప్రకారం ఈ క్రింద వాటిలో ఏది $30 బిలియన్ల దాటిన భారతదేశపు మొదట బ్రాండ్ అవుతుంది అని చెప్పి అడగడం జరిగింది. సరైన సమాధానం ఆప్షన్ డి టాటా గ్రూప్. టాటా గ్రూప్ అనేది బ్రాండ్ ఫైనాన్షియల్ రిపోర్ట్ 2025 ప్రకారం టాప్ లో ఉండడం జరిగింది. టాటా గ్రూప్ యొక్క బ్రాండ్ అనేది 30 బిలియన్ కు పైగా ద ఫస్ట్ బ్రాండ్ కింద నిలవడం జరిగింది. అయితే ఇక్కడ నేనేం చెప్పబోతున్నానంటే టాటా గ్రూప్ అనేది గుర్తుపెట్టుకుని ఇండియాలో ద రిచెస్ట్ కంపెనీ అని కూడా మనం చెప్పొచ్చు. తర్వాత టాటా గ్రూప్ ఎప్పుడు కూడా స్టూడెంట్స్ కి కానీ వ్యవస్థకు కానీ ఎప్పుడు కూడా సపోర్ట్ గా ఉండడం జరిగింది ప్రజలందరికీ కూడా. మన ఇండియాలోని ఏ విషయం వచ్చా సరే మొదట రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే ఏదంటే గవర్నమెంట్ తర్వాత మొట్టమొదటి కంపెనీ ఏదైనా ఉందంటే టాటా గ్రూప్ మాత్రమే.
రీసెంట్గా ఫ్లైట్ క్రాష్ అయింది. మీ అందరికీ తెలుసు, గుజరాత్లోని అహ్మదాబాద్లోని ఫ్లైట్ క్రాష్ అనేది అయ్యింది. ఫ్లైట్ అనేది క్రాష్ అవ్వడం జరిగింది. ఈ క్రాష్ అయిన సమయంలో సుమారుగా ప్రతి మనిషికి కూడా ₹1,00,00,000 విరాళం కింద టాటా గ్రూపే స్పాన్సర్ చేసిందని మీ అందరికీ తెలుసు కదా. ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, అదే విధంగా మన యొక్క ఛానల్ ఇప్పటిదాకా ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళందరికీ మా యొక్క థ్యాంక్స్. అదే విధంగా మీ యొక్క స్నేహితులు కూడా షేర్ చేయండి, వారికి కూడా మంచి నాలెడ్జ్ అనేది వస్తుంది. దాంతోపాటు మీకు ఏమైనా ఆన్లైన్ అప్లికేషన్స్ చేయించుకోవాలన్నా లేదా ఏమైనా డౌట్స్ ఉన్నా సరే మీరు మా యొక్క కాంటాక్ట్ నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. మా యొక్క కాంటాక్ట్ నెంబర్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాం, దానికి మీరు మెసేజ్ చేస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టెక్ టుడే ఛానల్.